నా పేరు శనమూల వెంకట్రావు. ఎక్కడ సార్? మాది మైలవరం నియోజకవర్గం, జీకొండూరు మండలం, ఎలగలేరు. సార్, అంటే మైలవరం అసెంబ్లీ ఓటర్గా మీరు ఈసారి ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు, ఏం చెప్తారు? మేము అంతకుముందు అయితే వైఎస్ఆర్సీపీ పాదయాత్రలకు కానీ జగన్ ఎలక్షన్లకు కానీ మేము కొంచెం సొంత నిధులు కూడా ఖర్చు పెట్టి కష్టపడ్డాం. కానీ గుర్తింపు లేదు, అభివృద్ధి లేదు. ఇప్పుడు మేము నీతో ఓటేపించాం. ఓటేపించినప్పుడు మాకు ఈ రోడ్డు పోతున్నామనో మేము రకరకాల వాగ్దానాలు చేసాం. ఆ రోజు ఆ 4 ఓట్లు వేసుకొచ్చుకోవడానికి మేమేమీ చేయలేకపోయాం. ఇవాళ అదే వైసీపీలో ఉండి వాళ్ళని ఓటు అడిగితే మీరేం చేశారు రాసుంటారంటే మేము ఏం సమాధానం చెప్పాలి? కాబట్టి ఇంత రోత పార్టీని మాకు అనవసరం అనిపించి మా ఎమ్మెల్యే అభ్యర్థి కూడా నెంబర్ 1, వ్యక్తిగతంగా నెంబర్ 1. ఈయనైతేనే మనకు కొంచెం సాధ్యపడిద్ది. ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా చంద్రబాబు నాయుడు ఫండ్స్ ఎత్తాడు, మనకు డెవలప్ అయిద్ది అనే ఉద్దేశంతో మేము తెలుగుదేశానికి చేద్దాం అనుకుంటున్నాం. మీరు వసంత కృష్ణ ప్రసాద్ గురించి తెలుసుకుని ఇలా అంటున్నారు. సరే, అంటే ఈ 5 ఏళ్లలో వసంత కృష్ణ ప్రసాద్ గారు మీ ప్రాంతానికి ఏమైనా అభివృద్ధి చేశారా, ఏం చెప్తారా? ఇప్పుడు డబ్బులు ఇస్తేగా చెత్తానికైనా. ఇప్పుడు సీఎం అనే అతను గ్రాంట్లు పెడితే ఏ ఎమ్మెల్యే అయినా చేస్తాడు. అసలు గ్రాంట్లే పెట్టకపోతే ఏం చేస్తాడు? ఇప్పుడు ఎంత మటుకు నీ నొక్కుడు తప్ప ఎమ్మెల్యే గ్రాంట్లు ఇచ్చి నిధులు ఇచ్చింది ఏది? ఫండ్స్ ఉండేది ఉంటే మా గ్రామానికి ఒక 10 లక్షలు, ఇంకో గ్రామానికి ఒక 10 లక్షలు ఇస్తాడు. అసలు నువ్వు గ్రాంట్లే ఇవ్వలేదుగా. సరే, అంటే ఇక్కడ మైలవరం నియోజకవర్గంలో వసంత కృష్ణ ప్రసాద్ కాదని చెప్పి ఈరోజు శరణాల తిరుపతిరావుకు వైసీపీ నుంచి టికెట్ ఇవ్వడం ఎంతవరకు అంటే రాజకీయ కుట్రకోణం ఏమైనా ఉందనుకోవచ్చు అంటారా, ఏం చెప్తారు? అతను ఆర్థిక వనరులు అంటే నువ్వు ఎక్కడి నుంచి తెస్తున్నావు అంటే నువ్వు ఈ జనాల దగ్గర డబ్బులు కొట్టేసి ఇసుక మీద ఇంకోటో మైనింగ్ మీద సంపాదించిన డబ్బులన్నీ మందు డబ్బులు కానీ నీ దగ్గర ఉన్నాయి కాబట్టి నువ్వు ఖర్చు పెడతానికి అతనికి ఆ ధైర్యం అంతే. వాస్తవంగా అయితే అతనికి ఏం తెలియదు కూడా. ఇప్పుడు కనీసం ఒక ఆఫీస్కి వెళ్ళాలన్నా అతనికి ఏం తెలియదు ఎక్కడ ఉంటుందో కూడా. నిన్నటిదాకా ఏదో ఎమ్మెల్యే గారు చదువుతో జడ్పీటీసీ అయ్యాడు. ఇప్పుడు తెలిసేమో కానీ అసలు జడ్పీటీ మామూలుగా జిల్లా కలెక్టర్ ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు అతనికి. అంటే ఈరోజు శరణాల తిరుపతిరావు గారి మీద, ఆయన క్యారెక్టర్ మీద కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి. జడ్పీటీసీగా ఉన్నప్పుడు మండల ఆఫీసులో ఎన్నో రాసలీల కార్యాలయాలు చేశారని చెప్పి చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఎంతవరకు నిజం అంటారు? అది మా దృష్టికి అయితే తెలియదు. మనం తెలియకుండా ఒక వ్యక్తి మీద మనం అబండాలు వేయటం కరెక్ట్ కాదు. మాకు మాత్రం కృష్ణప్రసాద్ అనే వ్యక్తి నెంబర్ 1. అవసరమైతే తన సొంత నిధులు ఖర్చు పెట్టగలడు. ఫ్రాడ్ చేయాల్సిన అవసరం లేదు. అతనికి వ్యాపారాలు ఉన్నాయి. అతను ఆ వ్యాపారాల్లో సంపాదించుకోగలడు. 10 రూపాయలు దానం కూడా చేయగలడు అవసరాన్ని బట్టి. అంటే ఈ ఎమ్మెల్యే అభ్యర్థికి సరిపోతారంటారా శరణాల తిరుపతిరావు గారు ఈ రోజున? క్యాండిడేట్ పరంగా సాలడు. పార్టీ గాలి ఏవి కూడా ఇప్పుడు తెలుగుదేశానికి మంచి ఫేవర్గా ఉంది. అది ఓకే సార్, థ్యాంక్ యూ. బాలకోటయ్య, ఎక్కడన్నా? కొత్తూరు తాడేపల్లి. సో మైలవరం అసెంబ్లీ ఓటర్గా ఈసారి మీరు ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు, ఏం చెప్తారు? ఈ కిందటి పార్టీ ఏం సైజ్ వచ్చింది, ఇక వచ్చి ఈ కొత్త పార్టీ ఈ పార్టీకే చేయాలను తెలుగుదేశానికి. అంటే టీడీపీకి ఎందుకు వేయాలనుకున్నారు? టీడీపీకి ఓటు వాళ్ళు ఏం చేశారో మీరు చెప్పగలిగితే దాన్ని బట్టి మేము టీడీపీకి ఎందుకు ఎంచుకున్నాం మేము చెబుతాం. అంటే ఈరోజు సంక్షేమాలు ఇచ్చామని చెప్పి మాట్లాడుతున్నారు కదా, బటన్ నొక్కి డబ్బులు వేసామని ఇన్ని విధాలుగా మాట్లాడుతున్నారు కదా, ఏం చెప్తారు? ఆ బటన్ ఆయన దగ్గరే పనిచేస్తుంది. వేరే వాళ్ళలో కొన్ని నియోజకవర్గాలకే రావట్లే ఆ బటన్ పరిస్థితి. మీకు తెలిసి ఏదైనా ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఉంటే దాంతోపాటు తెలియపరచండి. అది ఎంతవరకు ఇది అవుతుందో మేము చెబుతాం. ఆ పార్టీలో ఏ వ్యక్తిని పెట్టినా ఒక చెట్టు కొమ్మని నిలబెట్టినా కానీ దానికే వేస్తాం. ఆ క్యాండిడేట్ని బట్టి చూడం, పార్టీని గురించి ముందుకు వెళ్తాం. ఇక్కడ మైలవరం విధంగా కృష్ణప్రసాద్ గారి గురించి కూడాను మాకైతే కొత్త నాయకుడు ఆయన. అయితే ఆయనలో కొన్ని వ్యక్తిగత సిద్ధాంతాలు పద్ధతులు బాగున్నాయని తెలిసి ఆయన గురించి కొంచెం తెలుసుకున్న తనక మేము ఆయన పార్టిసిపేట్ చేస్తున్నాం ఆయన గురించి. అంటే ఇక్కడ మైలవరంలో వైసీపీ అభ్యర్థి శరణాల తిరుపతిరావుని నిలబెడతాం చూస్తాము. మరి ఆయన ఎమ్మెల్యే స్థాయికి సరిపోతారంటారా, ఏం చెప్తారా? మరి ఆ విధంగా ఆయన కనీసం ఎమ్మెల్యే స్థాయి అంటున్నారు మీరు. ఆ పేరు కూడా మాకు తెలియదు. పక్కనే ఉన్నా కానీ ఆ పేరే మాకు తెలియదు. ఆయన ఒక జడ్పీటీసీగానే ఏదో అనేవాళ్ళు. ఆ జడ్పీటీసీకే కొంత వేరేగా చెప్పారు. అతను చెప్పుకూడదు, పద్ధతి కాదు అనుకున్నా. ఎమ్మెల్యే స్థాయికి వచ్చాడు. అది వాళ్ళ క్యాండిడేట్లు ఎవరున్నారని ఎవరిని పెడతారు? ఎవడొస్తే ఆడికి ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు ఆయన. పార్టీ అంత దిగజారిపోయింది. మరి టీడీపీకి అనేసరికి ఎంతోమంది పోటీ పడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్న ఎంతో కొంత డెవలప్ చేసిన పార్టీయే కదా. అంటే ఈరోజు శరణాల తిరుపతిరావు గారి గురించి ఈ నియోజకవర్గంలో చాలా ఆరోపణలు చేస్తున్నారు. ఆయన వ్యక్తిగతం గురించి కానీ జడ్పీటీసీగా ఉన్న పరిస్థితుల్లో ఆయన చేసిన మండల ఆఫీస్లో చేసిన విషయాలు ఇన్ని కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఎంతవరకు నిజం అంటారు? తెలిసిన వాళ్ళు చెప్పుకునేది వాస్తవమే కదా. తెలియకుండా మేము ఉన్నాము. అతనికి పేరే తెలీదు, అతని గురించి కూడా మాకు తెలీదు. అతను కరెక్ట్ పర్సన్ కూడా కాదు. ఎలాంటి పెట్టంటే అక్కడ వచ్చే నాయకుడు లేక వచ్చినోడికి ఎత్తున్నాడు జగన్ అని చెప్పి చెబుతున్నారు.
అంతే తప్ప అతను వ్యక్తిగతాన్ని కూడా ఆలోచించలేదు అతను. ఇక ఈయన తప్పితే ఇంకొచ్చే నాయకుడు లేడు అని చెప్పి అలా ఇచ్చేసారు. కృష్ణప్రసాద్ గారు మాత్రం మంచి మెజారిటీతో గెలుస్తాడు. అంటే ఈరోజు మేము కామన్ మ్యాన్ నిలబెట్టాము ఇక్కడ అని చెప్తున్నారు కదా, ఈ రోజున ఏమంటారు? అతను ఎలా కామన్ మ్యాన్ అవుతాడు? అతను కామన్ మ్యాన్ అంటే ఎవరికి ఏది లేకుండా ఇది చేసే వ్యక్తిని కామన్ మ్యాన్ అంటాం. పద్ధతిగా వచ్చాడు, ఫ్రెష్గా వచ్చాడు, ఫస్ట్ టైం చూద్దాం అనుకోవచ్చు. అతను ఆల్రెడీ చేసిన దానికే చుట్టుపక్కల ఓడలో కూడా ఇతనికి గుర్తింపు లేదు, అతని గురించి చెప్పేవాళ్ళు కూడా లేరు. మేము ఇంకా మాకంత అలా అవసరమా వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయడానికి? ఆ ఏరియా వాళ్ళే వాళ్ళు పట్టించుకున్నప్పుడు మాకు ఇంకో వ్యక్తిని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదుగా. అంటే ఎలా ఉంటుంది అంటారు ఈసారి మైలవరం నియోజకవర్గం? ఉమా గారు గతంలో మంచి పనులు చేస్తున్నారు, అభివృద్ధి పనులు చేశారు. ఏ బజారుకి వెళ్ళినా బజార్లో భుజం మీద చేసి పేరు పెట్టి పిలిచే వ్యక్తి ఆయన. నాకు తెలిసిన విషయం చెబుతున్నాను. తెలుసు, ఆయన కూడా బాగా ఎస్సీ ఎస్టీని బాగా అభిమానించాడు, బాగా ఇది చేశారు. ఆయన టైంలో చేసిన పనులు కానీ ఇప్పుడు కొన్ని చెరువులు కానీ కాలువలు కట్టలు చేశారు. ఆయన చేసిన పనులు తెలుగుదేశం పార్టీకి ప్లస్ అవుతాయి అనుకుంటున్నాను. ఆ విధంగా చూసుకుంటే కృష్ణప్రసాద్ గారు మంచి మెజారిటీ, ఈయన కూడా వ్యక్తిగతంగా పర్వాలేదు. ఈ విధంగా రెండూ కలిస్తే బాగా మంచి మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.